ఇది ఆయన పార్టీలోని నల్గొండ బాంబ్ ఖమ్మం బాంబులే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్గొండలో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన వారికి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్తో ఆపద లేదన్నారు. నల్గొండ బాంబ్ ఖమ్మం బాంబులతోనే డేంజర్ ఉందన్నారు. ఏక్నాథ్ షిండే లాంటి వారు కాంగ్రెస్లోనే ఉన్నారని బీజేపీ వాళ్లు చెబుతున్నారన్నారు. వెంకటరెడ్డి ఇప్పటికే నితిన్ గడ్కరీతో మంతనాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్లోనే డేంజర్ గాళ్లు ఉన్నారని కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. లేదా ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ తప్పు మనం చేసినాం. మనం ఉద్యోగాలు ఇచ్చి కూడా చెప్పుకోలేకపోయినాం. ఉద్యోగాలు ఇచ్చి కూడా పిల్లలకు చెప్పుకోలేకపోయినాం. నేను ఎన్నికల తర్వాత ఒక ప్రత్యేక బృందాన్ని మా తమ్ముడు ఖానాపూర్లో పోటీ చేసి 4000 ఓట్ల తేడాతో ఓడిపోయిన మా తమ్ముడు, నా క్లాస్మేటు జాన్సన్ నాయక్ అని ఉంటాడు, బుకియా జాన్సన్ నాయక్ అని. ఆ తమ్ముడు నేను అడిగిన, తమ్ముడు ఏం జరిగింది అసలు, ఎందుకు తాండాలలో మనకు ఓట్లు పడలేదు, ఎందుకు గిరిజన బిడ్డలు మనం రిజర్వేషన్ 6% నుంచి 10% పెంచుకున్నాం, తాండాలు పంచాయతీలు చేసుకున్నాం, పోడు భూముల పట్టాలు ఇచ్చుకున్నాం, ఇంటింటికి తాగునీరు ఇచ్చినాము, 3 ఫేజ్ కరెంట్ ఇచ్చినాము, సేవాలాల్ జయంతిని అధికారికంగా జరుపుకున్నాము, అయినా మనకు తాండాలలో ఓట్లు పడలేదు, ఎందుకు పడలేదు తమ్ముడు అని నేను అడిగితే ఆయన ఒక 20 మంది బృందాన్ని, 20 మంది ఉస్మానియా విద్యార్థుల బృందాన్ని, పరిశోధనలు చేసే బృందాన్ని ఆయన మొత్తం ప్రతి నియోజకవర్గం దాదాపు 40-45 నియోజకవర్గాలు ఎక్కడెక్కడైతే లంబాడా సోదరులు ఉంటారో అక్కడికి ప్రత్యేకంగా పంపించి 2 నెలల పాటు సర్వే చేసి మొన్ననే రిపోర్ట్ ఇచ్చినాడు. ఆ రిపోర్టు ప్రకారం వారు చెప్పింది ఏంటంటే, తాండాలలో అవును కేసీఆర్ గారు చాలా చేసిండు, పోడు భూముల పట్టాలు ఇచ్చిండు, పట్టాలు ఇవ్వడమే కాకుండా రైతు బంధు కూడా ఇచ్చిండు, రైతు బీమా కూడా ఇచ్చిండు. అవును కేసీఆర్ గారు మా తాండాలను పంచాయతీలు చేసిండు, మా దానిలో కూడా చాలా మంది సర్పంచులు అయ్యిండు. అవును కేసీఆర్ గారు 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచినారు, కరెక్టే, ఇవన్నీ జరిగినాయి, వాస్తవమే. 3 ఫేజ్ కరెంట్ వచ్చింది, రోడ్లు వచ్చినాయి, సేవాలాల్ జయంతి జరిగింది, ఇవన్నీ కరెక్టే. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు రాలేదు అని చెప్పి కొంతమంది లంబాడా తమ్ముళ్ళు, అదేవిధంగా కొంతమంది ఉద్యోగులు కూడా తాండాలకు వచ్చి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కాళ్ళు మొక్కి మనకు ఓట్లేసే పెన్షనర్లను, ఇంట్లో ఉండే పెద్ద మనుషులను కూడా కాళ్ళు మొక్కి మీకొచ్చే 4000 గురించి ఆలోచించకండి, మా ఉద్యోగాల గురించి ఆలోచించండి అని చెప్పి పాపం ఆ తమ్ముళ్ళు కాళ్ళు మొక్కి మరి మనకు ఓటేసే వాళ్ళని కూడా వ్యతిరేకంగా మలిపిన పరిస్థితి ఆ రిపోర్ట్లో వచ్చింది. ఎల్బీ స్టేడియంలో అక్కడ పెద్ద పెద్ద మీటింగులు పెట్టుకుంటూ, పత్రాలు ఇచ్చుకుంటూ, ఫోటోలు దిగుతూ ఇవాళ ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు. మనం చెప్పవలసిన బాధ్యత మన మీదే ఉన్నది. పిల్లలకి ఇప్పుడు పెళ్లి చేసుకొని సంసారం చేస్తే కదా పిల్లలు పుట్టేది, కాదా?